ఇంకా సెకండ్ విషయం, లిజన్ విత్ ఇంటెంట్. అంటే ఒక ఉద్దేశంతో వినాలి. ఉద్దేశంతో వినడం. మామూలుగా హియరింగ్కి లిజనింగ్కే తేడా ఉంది. హియరింగ్ అంటే ఇప్పుడు మనకేదో కొంచెం ఏసీ సౌండ్ వస్తుంది, మనం పట్టించుకోవట్లే, మనకు కొంచెం చెవి మీద పడుతుంది, కానీ మన మీద దాని మీద మన ధ్యాస లేదు. కానీ మీరు మాట్లాడేది నేను మాట్లాడేది మీరు చాలా మనం ఆలకించి వింటున్నాం. ఇది లిజనింగ్. బట్ ఇక్కడ నేను యాడ్ చేసింది ఏంటి అంటే లిజన్ విత్ ఇంటెంట్. ఒక ప్రత్యేక ఉద్దేశంతో వినాలి, లక్ష్యంతో వినాలి. ఏంటి ఆ లక్ష్యం అంటే చెప్తాను నేను. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని ఉందనుకుందాం ఫిజిక్స్లో. నేను ఫిజిక్స్ వాడిని కాబట్టి దాని ఎగ్జాంపుల్ తీసుకుంటా ప్రతిసారి. ఆ స్టేట్మెంట్ చేస్తున్నాం, ఆ డెరివేషన్ చేస్తున్నప్పుడు ఇది ఎక్కడో ఉపయోగపడుతుంది అని వినాలి. అంటే ఉత్తిగానే ఈ ఇన్ఫర్మేషన్ ఇది వేరు. చాలాసార్లు ఒక డిస్కనెక్ట్ ఉంటుంది. ఏంటి అంటే నేను చాలా లెసన్ చెప్తూనే డీటెయిల్గా చెప్తూ ఉంటాను, డెరివేషన్స్ ఇస్తుంటాను, తర్వాత వాళ్ళకి వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాను. తర్వాత వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చేయరు, అది మళ్ళీ కొత్తగా అనుకుంటారు. సో లిజన్ విత్ ఇంటెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను వింటున్నది నన్ను మళ్ళీ అసైన్మెంట్లో వీళ్ళు అడుగుతారు. అసైన్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవసరమైన విషయాలు ఇక్కడే ఉన్నాయి, ఐడియాస్ ఇక్కడే ఉన్నాయి. నేను ఐడియాస్ను ఈ మొత్తం ఇంత పెద్ద లెసన్లో ఒక సబ్స్టాన్స్ను, ఒక మెయిన్ మైల్ స్టోన్స్ని, ఒక ఇంపార్టెంట్ ఐడియాస్ నేను క్యాచ్ చేయాలి, వీటిని మళ్ళీ అక్కడ ఉపయోగించాలి. అదే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే వినడం అంటే ఇది మనకు అప్లికేషన్తో సంబంధించి కనెక్ట్ అయి ఉంది. ఇది ఈ లెసన్ తర్వాత నేను చేసే అప్లికేషన్స్ ఒకదాని నుంచి ఒకటి వస్తాయి, కానీ లేక లెసన్ నుంచి అప్లికేషన్స్ వస్తాయి, కానీ అది మళ్ళీ ఇండివిజువల్గా ఉండవు. కాబట్టి ఇప్పుడు నేను శ్రద్ధగా ఇక్కడ చెబుతున్న విషయాలలో నేను దేన్ని యూజ్ చేసుకుంటాను అని అనుకొని వినాలి. నేను మైక్రో లెవెల్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ నేను వీటిని అంటే మనం స్పెసిఫిక్గా నేమ్స్ పెట్టి చెప్తున్నాం, కానీ సక్సెస్ఫుల్గా హైయెస్ట్ లెవెల్లో సక్సెస్ఫుల్గా అయిన స్టూడెంట్ అన్నీ నేను అన్నాను తనకు తెలియకుండానే వీటిని చేస్తాను. అంతేగా సార్, నిజం. ఏమంటారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి? మన కమ్ ప్రిపేర్డ్లో మెయిన్ ఐడియా ఏంటిది? రీడ్ ఇన్ అడ్వాన్స్, రీడ్ ఎ లెసన్ ఇన్ అడ్వాన్స్డ్. తర్వాత సెకండ్ ఏమో లిజన్ విత్ పర్పస్. అంటే ఏంది? నేను ముందు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని, ఉపయోగపడుతుంది కూడా రెండు అని వినాలి. సో బ్రెయిన్ ఆల్రెడీ ఒక మంచి ఏమంటారు ప్రిపేర్డ్ లెవెల్లో తయారై ఉంది కదా. నిజం. సరే, ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి?